హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్. ఈరోజు దొండకాయలతోని కూర అయితే చేస్తున్నానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే సింపుల్ అండ్ ఈజీగా కూడా చేసుకోవచ్చు. అదేంటో కానీ మన ఛానల్లోని దొండకాయతోని ఏ రెసిపీ చేసినా కానీ హిట్ అయిపోతుంది. ఈ రెసిపీ కూడా హిట్ అవ్వాలనే చేస్తున్నానండి, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా ఈ దొండకాయలను అయితే చూపిస్తున్న విధంగా సన్నగా అయితే తరిగి పక్కనైతే ఉంచుకోవాలి. ఈ కూర చేసిన తర్వాత ఎంతోసేపు అయితే ఉండదు, కానీ వీటిని తరగటానికి మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది. ఒకరోజు ముందే అయితే మీరు తరిగి పక్కన ఉంచుకోండి. నేనైతే మీకు చూపించాలి కాబట్టి ఇప్పుడు తరిగాను. ఆ తర్వాత 2 పెద్ద సైజ్ ఆనియన్స్‌ని, 10 పచ్చిమిర్చిని, అలానే 2 రెబ్బల కరివేపాకుని కూడా తీసుకున్నాను. వీటన్నిటిని కూడా సన్నగా తరిగి పక్కనైతే ఉంచుకున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసి బాణీ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. అలానే పచ్చిశనగపప్పును కూడా వేసుకొని బాగా దోరగా అయితే వేయించుకోవాలి. ఇవి కాస్త దోరగా వేగుతున్నప్పుడు దీంట్లోని మనం కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకుని మొత్తాన్ని కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నిటిని వేసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది బాగా మగ్గించుకోవాలండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. దీంట్లోనే నేనైతే ఒక 5-6 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా బాగా సన్నగా తరిగైతే యాడ్ చేసుకున్నాను. ఆ క్లిప్ అనేది మిస్ అయింది. మీరైతే అస్సలు మిస్ అవ్వకండి. వెల్లుల్లి అనేది ఆయిల్‌లో వేగినప్పుడు ఉంటుంది టేస్ట్. చాలా అంటే చాలా బావుంటుంది. ఫస్ట్‌లో నేను కూడా వెల్లుల్లిని చాలా అవాయిడ్ చేసేదాన్ని. దాని టేస్ట్ తెలుసుకున్న తర్వాత అస్సలు అవాయిడ్ చేయట్లేదండి. ఇది బాగా మగ్గిపోయింది కదా! కాస్త మెత్తపడుతుంది అన్నప్పుడు దీంట్లోనే చిటికెడు పసుపుని, అలానే కూరకి సరిపడా ఉప్పునైతే వేసుకోవాలి. నేను అన్ని వీడియోస్‌లోని చెప్తూనే ఉంటాను, మీరు సాల్ట్ బదులు కల్లుప్పు వాడండి, టేస్ట్ కూడా చాలా బావుంటుంది అని చెప్పేసి. ఇలా ఉప్పును కూడా వేసుకున్న తర్వాత బాగా అయితే కలుపుకోవాలి. ఇదంతా బాగా మగ్గుతుంది అన్నప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ వెల్లుల్లి యాడ్ చేసాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్. మీకు చూపించాలి అని చెప్పి వేస్తున్నాను. ఇది వేసుకున్నా పర్లేదు, వేసుకోపోయినా పర్లేదండి. దీన్ని పచ్చివాసన పోయే వరకు అయితే బాగా దోరగా అయితే వేయించుకోవాలి. చూస్తున్నారు కదా! ఇదైతే బాగా అయితే వేగిపోయింది. ఇంకా దీంట్లోని మనం కట్ చేసి పక్కనుంచుకున్నటువంటి ముక్కలనైతే వేసేసుకుందాము. వీటన్నిటిని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుందాము. అస్సలు మాత్రం మర్చిపోకండి దీంట్లో వెల్లుల్లి వేయటం. ఒకసారి టేస్ట్ చేయండి. వెల్లుల్లి టేస్ట్ అనేది చాలా బావుంటుంది. దాన్ని చేసే విధానంలో చేస్తే వెల్లుల్లిని అస్సలు పక్కన పెట్టరండి. అలానే దీంట్లో వేసిన పచ్చిమిర్చి కూడా ఎవరికీ తెలీదు, ముక్కల్లో కలిసిపోతాయి కాబట్టి పచ్చిమిర్చి కూడా చక్కగా తినేస్తారు. చూస్తున్నారు కదండీ! మూత పెట్టి 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే ఇలా దొండకాయ ముక్కలనేవి చాలా మెత్తబడుతూ ఉంటాయండి. ఇందాకటికి ఇప్పటికి అయితే కలరు డిఫరెన్స్ వచ్చింది. అలానే కూర కూడా కొంచెం తగ్గిపోయింది కదా! దీంట్లో వాటర్ అంతా పోయి కొద్దిగా ఆయిల్ అయితే పైకి తేలింది కదా! దీన్నైతే బాగా కలుపుకోవాలి మరొకసారి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్ కోసం ధనియాలు, జీలకర్ర పౌడర్‌నైతే వేసుకుంటున్నాను. ఈ ధనియాలు, జీలకర్ర పౌడర్‌నైతే అస్సలు స్కిప్ చేయకండి. ఏ కర్రీ అయినా ఈ 2 వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బావుంటుంది. ఆ తర్వాత మరొకసారి బాగా అయితే కలుపుకోవాలి. కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మూత ఓపెన్ చేసేసి దీంట్లోని మీ రుచికి సరిపడా కూర కారంని కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా! చూపిస్తున్న విధంగా అయితే బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. చూస్తున్నారు కదండీ! చాలా సాఫ్ట్ అయితే అయిపోయింది. కూర అయితే రెడీ అయిపోయింది. పైకి ఆయిల్ అంతా తేలింది కదా! ఈ టైంలో ఒక 2 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఇంక అంతే అండి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇక ఇది వేడి వేడి అన్నంలోని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా దొండకాయని అవాయిడ్ చేశానండి. దాని టేస్ట్ తెలిసిన తర్వాత, దాన్ని ఎలా చేయాలో తెలిసిన తర్వాత బాగా ఇష్టంగానే తింటున్నాను. చూస్తున్నారు కదండీ! చాలా సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బాయ్.